ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అత్యంత ఉన్నతమైన పదవిని పొందాలి అంటే స్మృతి యాత్రలో మునిగి ఉండండి. ఇదే ఆత్మిక ఉరితాడు. బుద్ధి తన ఇంట్లోనే వ్రేలాడుతూ ఉండాలి. ప్రశ్న: ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరిగిందో వారి గుర్తులు ఏవి? జవాబు: వారు చిన్న చిన్న మాటలకు విసుక్కుంటూ ఉంటారు. ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారంత సంతోషంగా ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు క్రిందకు దిగజారవలసిందే. ఇందులో నష్టం తప్పకుండా జరుగుతూనే ఉంటుందని బుద్ధిలో ఉంటే ఎప్పుడూ విసుక్కోరు, సదా సంతోషంగా ఉంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అత్యంత ఉన్నతులైన వారు భగవంతుడని పిల్లలకు తెలుసు. ఆత్మల బుద్ధియోగం ఇంటి వైపుకు వెళ్ళాలి. కానీ ఇది బుద్ధిలో ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని ఇల్లు అని భావించరు. వారు బ్రహ్మలో లీనమవుతామని అంటారు. ఇల్లు అంటే అక్కడ నివసించాలి. పిల్లలైన మీ బుద్ధి అక్కడ ఉండాలి. ఎవరైనా ఉరికమ్మం ఎక్కితే ఎలా వ్రేలాడతారో అలా మీరిప్పుడు ఆత్మిక ఉరికమ్మాన్ని వ్రేలాడుతున్నట్లు మీ బుద్ధి అక్కడ వ్రేలాడుతూ ఉండాలి. ఎవరైనా ఉరికమ్మం ఎక్కితే ఎలా వ్రేలాడతారో అలా మీరిప్పుడు ఆత్మిక ఉరికంబాన్ని వ్రేలాడినట్లు మీ బుద్ధి అక్కడ వ్రేలాడుతూ ఉండాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన ఇంటికి తీసుకెళ్తారని మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. అత్యంత శ్రేష్టమైన బాబా మనకు మళ్ళీ అత్యంత ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. రావణ రాజ్యంలో అందరూ కనిష్ఠులుగానే ఉన్నారు, అంటే నీచులుగానే ఉన్నారు. వారు ఉన్నతులు, ఇక్కడి వారు కనిష్ఠులు. వారికి ఉన్నతమైన వారిని గురించి తెలియదు. అలాగే ఉన్నతమైన వారికి కూడా కనిష్ఠుల గురించి తెలియదు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడేనని మీకు తెలుసు. భగవంతుడని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు పరంధామంలో ఉంటారు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆత్మలైన మనం కూడా అక్కడే ఉండేవారమని ఎవరికీ తెలియదు. ఇక్కడ కేవలం పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. అందరూ వారి వారి వృత్తి వ్యాపారాదుల్లో మునిగి ఉంటారు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, స్మృతి యాత్రలో మునిగి ఉంటే అత్యంత ఉన్నతులుగా అవుతారు. స్మృతి ద్వారానే ఉన్నత పదవి పొందాలి. మీకు నేర్పించే జ్ఞానం మర్చిపోయేది కాదు. చిన్నపిల్లలు కూడా వర్ణన చేస్తారు, కానీ యోగం గురించి పిల్లలు అర్థం చేసుకోలేరు. చాలామంది పిల్లలకు స్మృతి యాత్రను గురించి పూర్తిగా తెలియదు. మనమెంత ఉన్నతోన్నతంగా వెళ్తాము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఇక్కడ పంచతత్వాలు ఉన్నాయి. సూక్ష్మవతనం, మూలవతనంలో ఈ పంచతత్వాలు ఉండవు. ఈ జ్ఞానం ఒక్క బాబా మాత్రమే ఇస్తారు. అందువలన వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. చాలా శాస్త్రాలు మొదలైనవి చదవటమే జ్ఞానమని మనుషులు భావిస్తారు. ఎంతో ధనం సంపాదిస్తారు. శాస్త్రాలు చదివే వారికి ఎంతో గౌరవం లభిస్తుంది. ఇందులో గొప్పతనమేమీ లేదని ఇప్పుడు మీకు తెలుసు. అత్యంత ఉన్నతులు ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ద్వారా మనం అత్యంత ఉన్నతమైన స్వర్గంలో రాజ్యపాలన చేయువారిగా అవుతాము. స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి? 84 జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉంది? సృష్టిలో మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ఇదంతా కల్పన అని అంటారు. అలా అనేవారు మన కులానికి చెందినవారు కాదని అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యులపడరాదు. వారి పాత్ర లేకుంటే వారికి ఏమాత్రం అర్థం కాదని భావించాలి. ఇప్పుడు పిల్లలైన మీ తలలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు
మీకు నీచ ప్రపంచం గురించి తెలియదు. నీచ ప్రపంచంలోని వారికి ఉన్నతమైన ప్రపంచం గురించి తెలియదు. దానిని స్వర్గం అని అంటారు. విదేశాల వారు స్వర్గంలోకి వెళ్ళరు, కానీ హెవెన్, ప్యారడైస్ ఉండేదని అంటారు. ముస్లిములు కూడా బహిస్త్ అని అంటారు, కానీ అక్కడకు ఎలా వెళ్ళాలో వారికి తెలియదు. ఇప్పుడు మీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఎంతో గొప్ప జ్ఞానంను ఇస్తారు. ఇది ఎంతో అద్భుతంగా తయారైన డ్రామా రహస్యం గురించి తెలియని వారు ఇదంతా కల్పన అని అంటారు. ఇది పతిత ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది. పాత ప్రపంచమే కొత్తదిగా అవుతుంది. అందుకే నేను రావాల్సి వస్తుంది. కల్పకల్పం వచ్చి పిల్లలైన మిమ్మల్ని అత్యంత ఉన్నతంగా తయారు చేస్తాను. పావనమైన వారిని శ్రేష్ఠులు అని, పతితమైన వారిని నీచులు అని చెప్తారు. ఈ ప్రపంచమే నూతనంగా పావనంగా ఉండేది. ఇప్పుడు అదే పతితంగా ఉంది. ఈ విషయాలు మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలో ఈ విషయాలు ఉంటాయో వారు సదా ఖుషీగా ఉంటారు. బుద్ధిలో లేకుంటే ఎవరు ఏమైనా అన్నప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు దుఃఖపడతారు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ నీచ ప్రపంచం ఇప్పుడు అంతమైపోతుంది. ఇది పాత ప్రపంచం. మానవులెంతో నీచంగా ఉన్నారు, కానీ మేము నీచంగా ఉన్నామని ఎవరికీ తెలియదు. భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. నీచుల ముందు తల వంచరు, పవిత్రుల ముందు తల వంచాలి. సత్యుగంలో ఎప్పుడూ ఇలా జరగదు. భక్తులే ఇలా తల వంచుతారు. తల వంచుకుని నడవమని తండ్రి ఎప్పుడూ చెప్పరు. ఇది చదువు. ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో మీరు చదువుతున్నారు కనుక ఎంత నష ఉండాలి. అంతేకాని కేవలం యూనివర్సిటీలో మాత్రం నషాతో ఉండి ఇంటికి పోతూనే నష దిగిపోరాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నష ఉండాలి. ఇక్కడ మనల్ని శివబాబా చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. నేనేమి జ్ఞానసాగరుడును కాను. బ్రహ్మబాబా అంటున్నారు, ఈ బ్రహ్మ జ్ఞానసాగరుడు కాదు. సాగరం నుండి నదులు వెలువడతాయి కదా, సాగరం ఒక్కటే. బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది. అందులో చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి. విదేశాల్లో కూడా చాలా పెద్ద నదులున్నాయి. పతిత పావని గంగా అని ఇక్కడ మాత్రమే అంటారు. విదేశాల వారు ఎవ్వరూ నదిని ఇలా అన్నారు. ఒకవేళ పతిత పావని నది అయితే ఇక గురువు అవసరమే ఉండదు. నదుల్లో, చెరువుల్లో ఎంతో వెతుకుతూ ఉంటారు. అక్కడక్కడ చెరువులు చెప్పటానికి వీలు లేనంత మురికి పట్టి ఉంటాయి. దాని మట్టి తీసుకుని దేహానికి పూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ క్రిందకు దిగచారే మార్గాలని ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చింది. వారు ఎంతో ప్రేమగా వెళ్తారు. ఈ జ్ఞానంతో మా కన్నులు తెరుచుకున్నాయని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ జ్ఞానం 3వ నేత్రం తెరవబడింది. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. అందుకే త్రికాలదర్శి అని అంటారు. ఆత్మలో 3 కాలాల జ్ఞానం ఉంటుంది. ఆత్మ ఒక బిందువు, అందులో నేత్రం ఎలా ఉంటుంది? ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. జ్ఞాన నేత్రం అంటే 3వ నేత్రంతో మీరు త్రికాలదర్శులు, త్రిలోకనాథులుగా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. ఇంతకుముందు మీకు రచన, రచయితల ఆది మధ్యాంతాలు తెలియవు. ఇప్పుడు తండ్రి ద్వారా రచన ఆది మధ్యాంతాలు తెలుసుకున్నందున మీకు వారసత్వం లభిస్తూ ఉంది. ఇది జ్ఞానం కదా. చరిత్ర, భూగోళం కూడా అంత లెక్కాచారమే కదా. మంచి తీక్ష్ణమైన బుద్ధి గల పిల్లలైతే మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఈ లెక్కతో ఇతర ధర్మాల వారికి ఎన్ని జన్మలు ఉంటాయి అని లెక్కిస్తారు. అయితే తండ్రి అంటున్నారు, ఈ విషయాల్లో ఎక్కువగా కష్టపడే అవసరం లేదు. సమయం వృధా అయిపోతుంది. ఇక్కడ అన్ని విషయాలు మర్చిపోవాలి. ఇది వినిపించే అవసరం లేదు.
మీరు రచయిత అయిన తండ్రి పరిచయంను ఇస్తారు. వారి గురించి ఎవరికీ తెలియదు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. తప్పకుండా ఏదో మేలు చేస్తారు. అందుకే కదా వారి జయంతిని జరుపుకుంటున్నారు. గాంధీ లేక ఏ సాధువైనా ఇక్కడ ఉండి వెళ్ళిపోతే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు. కుటుంబ నియంత్రణ స్టాంపులు కూడా తయారు చేస్తారు. మనది పాండవ ప్రభుత్వం, సర్వశక్తివంతులైన బాబా ప్రభుత్వం అని ఇప్పుడు మీకు నషా ఉంది. బ్యాచ్ మీకు రాజముద్ర. ఇతరులెవ్వరికీ దీన్ని గురించి తెలియదు. వినాశకాలంలో ప్రీతిబుద్ధి కలవారు మనమేనని మీకు తెలుసు. తండ్రిని మనం చాలా స్మృతి చేస్తాము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమ బాష్పాలు వచ్చేస్తాయి. బాబా, మీరు మమ్మల్ని అర్ధకల్పం వరకు దుఃఖంలన్నిటి నుండి దూరం చేస్తారు. ఇతర గురువులను, బంధుమిత్రులు మొదలైన వారిని ఎవ్వరినీ స్మృతి చేసే అవసరమే లేదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. అమృతవేళ సమయం చాలా మంచిది. బాబా, మీరు చాలా అద్భుతమైన వారు. ప్రతి 5000 సంవత్సరముల తర్వాత మీరు వచ్చి మమ్మల్ని మేల్కొల్పుతారు. మనుషులందరూ కుంభకర్ణుని అసురీ నిద్రలో నిద్రపోయి ఉన్నారు, అనగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఇది భారతదేశ ప్రాచీన యోగమని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలిన హఠయోగులన్నీ శరీరానికి సంబంధించినవి, అంటే ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది కావున సంతోషంగా ఉంటారు. ఇక్కడికి వచ్చి బాబా రిఫ్రెష్ చేస్తారని భావిస్తారు. కొంతమంది ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు, కానీ బయటకు వెళ్తూనే ఆ నష మాయమైపోతుంది. నెంబర్ వారుగా ఉన్నారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది పతిత ప్రపంచం. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ స్వయాన్ని పతితులమని భావించరు. అందువలన పాపం కడుక్కునేందుకు వెళ్తారు, కానీ పాపం శరీరానికి అంటుకోదు. తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా చేస్తారు. వారంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఈ జ్ఞానం మీకిప్పుడే లభించింది. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. పిల్లలైన మీరిప్పుడు సంగం యుగంలో ఉన్నారు. ఎవరైనా వికారాలకు లోబడి ఫెయిల్ అవుతే నరకంలో పడినట్లు అవుతుంది. 5 అంతస్తుల ఎత్తు నుండి క్రింద పడతారు. 100 రెట్ల శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కనుక తండ్రి తెలుపుతున్నారు, భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎంతో నీచంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివిగలవారిగా అవుతారు. మానవులు ఎంతో తెలివిహీనులుగా ఉన్నారు. బాబా ఇక్కడ మీకు ఎంతో నష ఎక్కిస్తారు, కానీ బయటకు వెళ్తూనే నష తగ్గిపోతుంది, ఖుషి ఎగిరిపోతుంది. విద్యార్థులు ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే నష ఎప్పుడైనా తగ్గిపోతుందా? చదువుకొని పాస్ అవుతారు, తర్వాత ఏదేదో పదవులను, హోదాలను అలంకరిస్తారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అత్యంత ఉన్నతులైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. వారు నిరాకారులు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని కూడా అంటారు. ఆ నాటకంలో ఎవరైనా జబ్బు పడితే పాత్ర చేయకుండా వెళ్ళిపోతారు, కానీ ఇది అనంతమైన నాటకము. పాత్రను అభినయించుటకు మనం ఇచ్చుటకు వస్తామని యథార్థ రీతిలో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మనము అనంతమైన పాత్రధారులము. శరీరం తీసుకుని ఇక్కడ పాత్రను అభినయిస్తాము. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి. బేహద్ విశ్వానికి చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని కొరకు అంత మంచి పురుషార్థం కూడా చేయాలి కదా. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. విదేశాల్లో చాలామంది వృద్ధులైనప్పుడు తోడు కొరకు పెళ్లి చేసుకుంటారు. సంభాలన చేసినందుకు వీళ్ళు రాస్తారు. కొంత సంభాలించిన వారికి కొంత దాన ధర్మాలకు
వీళ్ళు వ్రాస్తారు. వికారాల మాట ఉండదు. ప్రేయసీ ప్రియులు కూడా వికారాల కొరకు సమర్పణ అవ్వరు. శారీరక ప్రేమ ఉంటుంది. మీరు ఆత్మీయ ప్రేయసులు. మీరు ఆత్మీక ప్రేయసులు. ఒకే ప్రియుణ్ణి స్మృతి చేస్తారు. ప్రేయసులందరికీ ప్రియుడు ఒక్కరే. అందరూ ఆ ఒక్కరిని స్మృతి చేస్తారు. వారు ఎంతో శోభనీయంగా ఉంటారు. ఆత్మ సుందరంగా ఉంది కదా. వారు సదా పవిత్రులు. మీరైతే అపవిత్రమైపోయారు. మిమ్మల్ని వారు అపవిత్రం నుండి పవిత్రంగా చేస్తారు. తండ్రి మమ్మల్ని పవిత్రంగా చేస్తారని మీకు తెలుసు. ఎవరెవరు ఏ ఏ ఆలోచనలో కూర్చుని ఉన్నారో ఎవరికీ తెలియదు. పాఠశాలలో అలా ఉంటారు, కూర్చుని ఉంటారు. కానీ బుద్ధి సినిమాల వైపు, మిత్రులు మొదలైన వారి వైపు వెళ్ళిపోతుంది. సత్సంగాల్లో కూడా ఇలాగే ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బుద్ధిలో కూర్చోకుంటే నశానే ఎక్కదు, ధారణ జరగనే జరగదు. ఇతరులకు ధారణ చేయించలేరు. చాలామంది పిల్లలు వస్తారు. వారి మనసులో సేవలో ఉండిపోవాలని ఇష్టపడతారు. కానీ చాలా చిన్న చిన్న పిల్లలు. బాబా అంటున్నారు, పిల్లలను సంభాలన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచండి. వీరు చాలామందికి కళ్యాణం చేస్తారు. చురుకుగా ఉంటే ఆత్మిక సేవలో ఎందుకు నిమగ్నమవరాదు? పిల్లలను సంభాలన చేసేందుకు ఎవరైనా మాతలను ఉంచండి. ఇప్పుడు మాతలకు మంచి అవకాశం కదా. చాలా నష ఉండాలి. పోను పోను మా స్త్రీలు సన్యాసులను కూడా జయించారని పురుషులు గమనిస్తారు. ఈ మాతలే లౌకిక పారలౌకిక తల్లిదండ్రుల పేరును ప్రసిద్ధం చేసి చూపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయాలలో మీ సమయం వృధా అవుతూ ఉందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి. వాటిని వినిపించే అవసరం లేదు. సెకండ్ పాయింట్, చదువుకునే సమయంలో బుద్ధి యోగం ఒక్క తండ్రిపైనే నిమగ్నమై ఉండాలి. బుద్ధి అటూ ఇటూ భ్రమించరాదు, అల్మటించరాదు. నిరాకార తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు అనే నశాలో ఉండాలి. ఈరోజు వరదానము. తమ గొప్పతనము మరియు మహిమను తెలుసుకున్న సర్వ ఆత్మలలో శ్రేష్టమైన విశ్వం ద్వారా పూజనీయ భవ. వర్తమాన సమయంలో ప్రతి బ్రాహ్మణ పుత్రుడు విశ్వం యొక్క సర్వ ఆత్మలలో శ్రేష్టమైన వారు మరియు భవిష్యత్తులో విశ్వం ద్వారా పూజనీయులు. నెంబర్ వార్గా ఉన్నప్పటికీ లాస్ట్ నెంబర్లోని మణి కూడా విశ్వం ముందు మహానాత్మయే. ఈరోజు వరకు భక్తాత్మలు లాస్ట్ నెంబర్ మణిని కూడా కనులకు అద్దుకుంటారు. ఎందుకంటే పిల్లలందరూ బాప్దాదా యొక్క కంటి నక్షత్రాలు, కంటి పాపలు. ఎవరైతే ఒక్కసారి అయినా మనస్సుతో సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా పుత్రుణ్ణు అని నిశ్చయం చేసుకుంటారో, తండ్రికి డైరెక్ట్ పుత్రునిగా అయ్యారో, వారికి మహాన్గా లేక పూజనీయులుగా అయ్యే లాటరీ మరియు వరదానం తప్పకుండా లభిస్తుంది. స్లోగన్: స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. బాప్దాదా అకస్మాత్తుగా మీకు ఈ శరీరం అనే ఇంటిని వదిలి దేహాభిమానం యొక్క స్థితిని వదిలి దేహీ అభిమానులుగా అయిపోండి. ఈ ప్రపంచానికి దూరంగా మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోండి అని ఆదేశమిస్తే వెళ్ళిపోగలరా? యుద్ధ స్థలంలో యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేయారు కదా. అశరీరిగా అవ్వటంలో ఒకవేళ యుద్ధం చేయటంలోనే సమయం పట్టింది అంటే లాస్ట్ పేపర్లో
ఎన్ని మార్కులు వస్తాయి, లేక ఏ డివిజన్ వస్తుంది? అచ్చా, ఓం శాంతి.